సీజ్ ఫైర్ అని నరేంద్ర మోడీ అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, యుద్ధం ఎందుకు ఆపారని రాహుల్ గాంధీ అంటున్నాడు. తానే కారణమని ట్రంప్ 29 సార్లు చెప్పిండు. ఏది వాస్తవం? 100% రాహుల్ గాంధీ తోటి ఈ విషయంలోనే నేను ఏకీభవిస్తున్నాను. 29 సార్లు ఏమో కానీ ఒక 10-20 సార్లు చెప్పుంటాడు, లెక్క పెట్టలే కానీ చెప్పుంటాడు. ఏంది ట్రంప్ ఏడా ఇప్పుడు మనం ఏమన్నా చెప్పాలనుకుంటే ఛాయ్ దాకన్నా అన్నో ఇన్నో మనకు ఉబ్బాగా చెప్తూనే ఉంటాం. 10 మంది కలిస్తే అది ఒక కారు కొన్నాం అనుకోండి, కారు కొన్నా లేదా వాచ్ కొన్నా చెప్పులు కొన్నా అని చెప్తుంటాం అన్నట్టు. ఈ ట్రంప్ కూడా మీటింగ్, అమెరికా మీటింగ్ అయినా ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాకిస్తాన్ భారతదేశం యొక్క యుద్ధం నేనే ఆపినా అని చెప్పిండు. బ్రిక్స్ సమావేశాలకు సంబంధించి దానికి వెళ్ళిపోయిండు. ఒక రోజు ముందే వెళ్ళిపోయి దాడి చేసిండు వేరే దేశం మీద. ఆ దేశం మళ్ళీ అమెరికా మీద దాడి చేయగానే అప్పుడు సీజ్ ఫైర్ అని చెప్పిండు భయపడి. అంటే ఈయన ఏం చేస్తున్నాడు అంటే, అప్పుడేమో భారతదేశం నరేంద్ర మోడీ ఈ యుద్ధం నేను ఆపలేదని చెప్పేసి అప్పుడు చెప్పిండు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ యుద్ధం నేనే ఆపినా అంటుండు. బ్రిక్స్ దేశాల సందర్భంగా నరేంద్ర మోడీ ఆయన ఇద్దరు కలిసి భారతదేశం పాకిస్తాన్ యుద్ధం ట్రంప్ ఏం ఆపలేదు, మేమే మాట్లాడుకుని ఆపినామని చెప్పేసి ఎక్కువ సార్లు చెప్పింది ఏంటంటే నేనే ఆపినా అని ట్రంప్ చెప్తున్నాడు. మరి దానికి నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడు? పాక్ కాలబేరంతోనే సీజ్ ఫైర్. పాక్ కాలబేరానికి వచ్చినట్టు భారతదేశ పౌరులకు ఏమన్నా గింతంత అనిపించిందా? ఒకసారి చెప్పారు, కామెంట్ రూపంలో చెప్పారు జర. నరేంద్ర మోడీ మాట్లాడుతుంది అబద్ధమా, రాహుల్ గాంధీ మాట్లాడుతుంది అబద్ధమా? నాకైతే రాహుల్ గాంధీ మాట్లాడుతుందే 100% నిజం అనిపిస్తుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మాట్లాడింది 100% తప్పు అనిపిస్తుంది. కాలబేరానికి ఎక్కడన్నా పాకిస్తాన్ వచ్చినట్టు మనకు కనిపిస్తుందా? ఎక్కడ కూడా కాలబేరాలు రాలే. ఇంకా ఒకనొక దశలో పాకిస్తాన్ చెప్పింది ఏంటంటే భారతదేశమే కాలబేరానికి వచ్చింది కాబట్టి మేము సీజ్ ఫైర్ కు ఓకే అని చెప్తున్నామని చెప్పింది. ఎంత దారుణం చూడండి. ఇప్పుడేమో నరేంద్ర మోడీ జబ్బలు తరుచుకుంటూ ఇట్లా చూసుకుంటూ నేనే ఆపినా కాలబేరానికి వచ్చింది భయపడి అని చెప్పి చెప్తుంది. తూటాతోనే సమాధానం హెచ్చరించా. ప్రతిపక్షం తప్ప ప్రపంచ దేశాలని భారత సైన్యాన్ని విశ్వసించాయి. కాంగ్రెస్ తప్పిదాలను మన దేశ ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. సింధు భారత భూభాగం నుంచి పారే జీవనది, ఆ నీటిని పాక్ కు దారదత్తం చేసిన నెహ్రూ ప్రధానమంత్రి. వాస్తవంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక వార్ నడుస్తుంది. పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇది ఇందిరాగాంధీ ఉన్నప్పుడే పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పిఓకేను భారతదేశంలో కలిపి అవకాశం ఉన్నా కూడా కలపలేకపోయింది ప్రధానమంత్రి అని చెప్పింది. రైట్. ఆ తప్పిదం జరిగిందా జరగలేదా పక్క పెట్టి, తప్పిదమే జరిగిందన్న అనుకున్నా పక్క పెడదాం. మొన్న పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగేటప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నరేంద్ర మోడీ 56 ఇంచుల ఛాతి గల విశ్వగురు, భారతదేశ గురువు కాదు, దేశ గురువు కాదు, విశ్వగురు. విశ్వగురు అంటే విశ్వానికే గురువు. మరి విశ్వగురువు చెప్పినప్పుడు అన్ని దేశాలు వినాలి కదా. విశ్వగురువు చెప్తే అన్ని దేశాల అధ్యక్షులు వింటారా? ట్రంప్ చెప్తే విశ్వగురువు వింటాడా? చిన్న లాజిక్ చూడండి. ట్రంప్ చెప్తే విశ్వగురువు వింటాడా? విశ్వగురువు అని ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఈ బీజేపీ నరేంద్ర మోడీ భక్తులంతా కూడా విశ్వగురు అని ఫోటోలు స్టేటస్ పెడుతుంటారు కదా. విశ్వగురు ఎట్లా అవుతాడు? భారతదేశానికి గురువు కాలేనుడు ప్రపంచానికి, విశ్వానికి ఎట్లా గురువు అవుతాడు? విశ్వంలోకి ఒకసారి వేయించిండా? స్పేస్ లోకి, అంతరిక్షంలోకి వేయించిండా? భారతదేశంలోనే ఎవరు నమ్మతలేరు నరేంద్ర మోడీని. నమ్మకనే మన సీట్లు వచ్చినాయి పార్లమెంటులో. మరి భారతదేశానికి గురువు కాలేదు, విశ్వగురువు అవుతాడట. పోనీ విశ్వగురువు అయింది అనుకుందాం ఒక మాయమంత్రంతో. విశ్వగురువు అయిన తర్వాత విశ్వంలో ఉండేటువంటి, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు నరేంద్ర మోడీ విశ్వగురువు చెప్పినట్టే వినాలి కదా. ఎందుకు వింటలేవు? మరి ట్రంప్ చెప్పిందే విశ్వగురువు వింటుండు. మరి ట్రంప్ విశ్వగురువా, నరేంద్ర మోడీ విశ్వగురువా? ఇద్దరు తెలుసుకోవాలి. ఇద్దరు తెలుసుకున్న తర్వాత ఎవరు విశ్వగురువు అప్పుడు పెట్టురు. అప్పటిదాకా ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో, సోషల్ మీడియాలో విశ్వగురువు అని పెడితే వీపులు పలిగేదాకా భారతదేశ ప్రజలు కొడుతూనే ఉంటారు. ఎవరిని పంపి పెడదామని విశ్వగురువు చెప్తున్నారు. విశ్వగురువు అంటే ఎట్లుండాలి?
ప్రపంచ దేశాలన్నింటినీ సమానంగా చూసి దేశాల మధ్య ఐక్యతను చాటే విధంగా, గొడవలు పెట్టే విధంగా ఉండకుండా అన్ని దేశాలలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు అందరూ ఆర్థికంగా సామాజికంగా సమానంగా జీవించేటువంటి విధానాన్ని కల్పించాలి విశ్వగురు. ఒక గాయని విశ్వగురు అంటారు, ఈయనని విశ్వగురు అనని నేను. మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి కొట్టుకు సచ్చినట్టు చూసేటోళ్ళను విశ్వగురు అనరు, నరహంతకుడు అంటారు. వాస్తవంగా మరి అప్పుడు ఇందిరాగాంధీ కలపలేదు భారతదేశంలో అనుకుందాం. మరి మొన్న విశ్వగురువు నరేంద్ర మోడీ 56 ఇంచుల ఛాతి గల ధీరోత్తముడు, వీరాది వీరుడు, ధీరుడు, శూరుడు పాకిస్తాన్ మీద అటాక్ చేసిండు కదా, ఆయన చేయించిండు కదా ఆపరేషన్ సింధూర్ పేరిట. మరి పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చినప్పుడు ఎందుకు ఇచ్చిపెట్టినావు? పీవేకను పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో ఎందుకు కలపలేదు? ఇందిరాగాంధీ ఫెయిల్యూర్ అయింది అనుకుందాం కాసేపు, మరి నరేంద్ర మోడీ కూడా ఫెయిల్యూర్ అయిందా? ఏమో ఒప్పందం ప్రకారం భారతదేశాన్ని పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ కు ఒప్పందం చేసుకున్నాడు. అమెరికా నుండి, ట్రంప్ నుండి ఏం ఆశించిండు? ట్రంప్ చెప్తే ఎందుకు సీజ్ ఫైర్ చేసిండు? భారతదేశ పార్లమెంటును సమావేశపరిచి దాంట్లో నిర్ణయం తీసుకొని సీజ్ ఫైర్ చేయాలి. ఎందుకు భారతదేశ పార్లమెంటును మీరు సీజ్ ఫైర్ చేసే టైంలో ఎందుకు సమావేశపరచలేదు? వాళ్ళ నిర్ణయాల్ని ఎందుకు అమలు చేయలేదు? వ్యక్తిగత నిర్ణయాల్ని ఎందుకు అమలు చేశారు? ఎందుకు పాకిస్తాన్ తోటి సెట్ అయ్యారు? మీరు పాకిస్తాన్ తోటి ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? ఎందుకు కాల్పుల విరమణ పాటించారు? పిఓకేను భారతదేశానికి ఏమైనా అప్పాయి చెప్పిర్రా? ఒకటి. లేదా భారతదేశంలో పహల్గామ్ దాడిలో 27 మంది మృతికి కారణమైనటువంటి ఉగ్రవాదులను పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఏమైనా అప్పచెప్పిర్రా? 2. ఇక మూడో దానికి పోతే ఉగ్రవాదుల స్థావరాలన్నింటినీ నాశనం చేస్తున్నాం, ఒక్క ఉగ్రవాది పాకిస్తాన్ నుండి భారతదేశానికి రాడు అని పాకిస్తాన్ ఏమైనా ప్రమాణం చేసిందా, మాటిచ్చిందా? ఈ 3 అంశాలలో ఏం జరగలేదు కదా. మరి ఎందుకు పాకిస్తాన్తో మీరు కాల్పుల విరమణ చేసిర్రు? ఆ యుద్ధం అట్లే కొనసాగించనుండేది. అట్లే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో కలపాల్సిందే, అవసరమైతే పాకిస్తాన్ కూడా కలపాల్సిందే. ఎందుకు మరి ఎందుకు అడిగేసారు? ఎందుకు సీజ్ ఫైర్ చేశారు? చెప్పుడు దమ్ముంటే చెప్పు. అంటే వీళ్ళ రాజకీయం కోసమే చేస్తున్నారు.